అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. అందరు ఎలా ఉన్నారండి? ఈ రోజు మినప్పప్పు లేకుండా పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 1 కప్పున్నర బియ్యాన్ని 4 గంటల పాటు నానబెట్టుకోండి. చూడండి, 1 స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టానమాట. ఇలా బాగా శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లోకి తీసుకుందాము. రేషన్ బియ్యం అయినా సరే వాడుకోవచ్చండి, ఏ బియ్యం అయినా వాడుకోవచ్చు అనమాట. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కప్పున్నర బియ్యం ఒకేసారి మిక్సీ పట్టేశానండి, నాకు ఒక్కసారికే గ్రైండ్ అయిపోయిందనమాట. ఈ కొలతల ప్రకారం మీరు డబల్ క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు. నేను చెప్తున్న ఈ పునుగులు ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతాయండి. ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత 2 ఉడికించిన బంగాళదుంపల్ని తీసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం పెద్ద సైజు బంగాళదుంపలు 2 తీసుకున్నానమాట. వాటిని బాయిల్ చేసేసి పీల్ తీసేసి ఇలా ముక్కలుగా చేసి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కావాలనుకుంటే. బట్ నాకైతే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం రాలేదనమాట. మెత్తగా పేస్ట్లా చేసుకోండి, చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. దీన్ని కూడా ఆ బియ్య పిండిలోకి వేసేసుకోండి. ఈ పునుగులు చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన వన్ ఆఫ్ ద రెసిపీ అన్నట్టు. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 పచ్చిమిరపకాయ సన్నగా తరగండి, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని స్పూన్తో కాకుండా వీలైతే చేత్తో ఆ వేళ్ళ మధ్యలో నుంచి పిండి వచ్చేలాగా బాగా బీట్ చేయండి. చూడండి, బాగా ఫాస్ట్గా ఇలా బీట్ చేయండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ వరకు ఇలా బీట్ చేసేసి మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. ఒక అరగంట తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, ఒక చిన్న క్యారెట్ తురుము ఇవి వేసి వీటిని బాగా కలుపుకుందాం. ఆనియన్ ముందే వేస్తే వాటర్ వచ్చేసి ఆ పునుగుల పిండి అనేది పల్చగా అవుతుందండి. అందుకని చెప్పేసి లాస్ట్లో పునుగులు వేసే ముందు ఆ ఆనియన్ అనేది కలుపుకోండి. దీంట్లో ఎలాంటి బేకింగ్ సోడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మార్నింగ్ టైంలో కనుక పునుగులు వేసుకోవాలి అని అనిపిస్తే, టైం లేదనుకుంటే రాత్రే ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా పునుగులు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదనమాట. తర్వాత ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం వేసి చూడండి. ఆయిల్ హీట్ అయింది అన్నప్పుడు ఇలా చేత్తో చిన్న చిన్న పునుగులు వేసుకోండి. పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న పునుగులు వేస్తే చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయండి. ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకొని వాటిని టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. హై ఫ్లేమ్ పెట్టొద్దండి, పైకి ఎర్రగా అయిపోతాయి, లోపలేమో మళ్ళీ పిండి పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీకు ఆయిల్లో డీప్ ఫ్రైలోకి చేత్తో వేయటం కష్టం, పునుగులు రాదు, ఫస్ట్ టైం చేస్తున్నాం తెలియదు అంటే ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు అనమాట. కొంచెం చిన్న చిన్నవి వేసుకోండి, స్పూన్తో కూడా ఇలా పునుగులు వేసుకోవచ్చు. పొరపాటుగా మీకు ఈ పిండి పల్చగా అయితే 1 స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకొని అప్పుడు పునుగులు వేసేసుకోండి. మీకు కావాలనుకుంటే ఈ పిండిలో కొంచెం కారం కూడా కలుపుకోవచ్చండి. స్పైస్గా కావాలి అనుకుంటే కొంచెం కారపొడి కూడా వేసి కలుపుకొని పునుగులు వేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడిగా ఈ పునుగులు తింటుంటే అబ్బా భలే ఉంటుందండి. ఈ పునుగులు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి. మీరు కావాలనుకుంటే టిష్యూ పేపర్ మీద కూడా వేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా అనిపిస్తే ఆయిల్ కూడా పోతుందన్నమాట. దీన్ని టమాటా పచ్చడితో, టమాటా సాస్తో లేదా పల్లీ చట్నీతో దేంతో అయినా సరే సర్వ్ చేసుకోండి. వేడి వేడి పునుగులు అలా టమాటా చట్నీలో నంచుకొని తింటుంటే ఉందండి, సూపర్గా ఉందండి. ఈ టమాటా చట్నీ ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. మినప్పప్పుతో అవసరం లేకుండా ఎంతో ఈజీగా సింపుల్గా చేసేసుకునే పునుగులండి. నచ్చాయా మీకు? మీరు కూడా ట్రై చేస్తారు కదూ? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.